వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, ఇలా మీకోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి సార్? బయట మీ ప్రాణానికి పండగ జరుగుతుంది వంశీ సార్. వసుంధరకు నేను గీసిన ఈ చిత్రపటాన్ని బహుమతిగా ఇద్దామనుకున్నాను. కానీ చలనం లేని మిమ్మల్ని చిత్రపటం మీద జీవం పోసుకున్న మనిషిలాగా నేను బొమ్మను గీస్తే తను వద్దంది వంశీ సార్. ఒకసారి చిత్రపటం గీసి ప్రేమను గెలిపించిన దానికి నేను బహుమతిగా అడుగుతున్నాను వంశీ సార్. మీరు స్పృహలోకి వచ్చేయండి వంశీ సార్, స్పృహలోకి వచ్చేయండి సార్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిని ఆ ప్రేమించిన మనిషి వచ్చి కాపాడతారంటారు. వసుంధర ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్. కాపాడండి వంశీ సార్, కాపాడండి సార్. అంతా రెడీ అయిపోయింది. ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒంట్లో ఊపున్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటి ఆనంద్, మెహందీ మొదలు చాలా హుషారుగా హుందాతనంగా ఉన్నావు. అట్మాస్ఫియర్ అంతలా నచ్చిందా? నా పెళ్లికి అడావిడి ఎలాగూ లేదు కదా అత్తయ్య. అన్నయ్య పెళ్ళైనా ప్రతిరోజు గుర్తుండిపోవాలి. ప్రేమంటే ఏంటో తెలియని మా అమ్మ లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ బావా. మనం గేమ్ స్టార్ట్ చేద్దాం పదా. అలా అయితే అందరూ ఒక వరుసలో నించోండి. ఇందులో ఎవరెవరు గేమ్లో పార్టిసిపేట్ చేస్తారో ఎన్నుకుందాం. చిన్న బావా, ఇంక పోటీలొద్దు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ పోటీలో పాల్గొంటారు, కాంతం నానమ్మ ఐరేంద్ర గారితో సహా. అయితే అందరూ వసుంధర గారి చుట్టూ కూర్చోండి. గేమ్ స్టార్ట్ చేద్దాం. టెడ్డీ 5.0, నేను కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తాను. హే టెడ్డీ, నువ్వు మరమనిషివి, నీకు ఈ గేమ్ గురించి తెలీదు. వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురా. నా నేను కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తా. టెడ్డీ, గెట్ అవుట్. పోనీలే ఆనంద్ బాబు, ఈ పోటీలో ఇంతమంది ముందు ఈ టెడ్డీ బొమ్మ గెలుస్తుందా ఏమిటి? దాని ముచ్చట కూడా తీర్చేద్దాం ఆనంద్ బాబు. ఎవరు గెలిచినా గెలవకపోయినా వసుంధర చేతికి మెహందీ పెట్టేది వంశీ మాత్రమే. పోన్లేండి ఆనంద్ గారు, ఈ టెడ్డీని కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేయిద్దాం. నేను వంశీ సార్ కమాండ్లో పనిచేసే రోబోని. వంశీ సార్ సపోర్ట్తో ఈ గేమ్ ఆడతాను. ఆనంద్, ఈ రోబో వసుంధర కోసమే ప్రోగ్రాం చేయబడిందని చెప్పారు కదా. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే తప్పే ఉంది. తన చేత పెళ్లి పనులే చేయించొద్దని చెప్పావు నాన్నమ్మా. ఇప్పుడు ఈ గేమ్ ఏంటి నాన్నమ్మా? పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా. ఈ రోబో కూడా గేమ్ ఆడుతుంది. వసుంధర గారు, మీరు చెప్పండి. వసుంధర మేడం, ఎస్ అని చెప్పండి. పర్వాలేదులే ఆనంద్ గారు. ఓకే డాడీ, అందరూ కూర్చోండి. తెలుసు కదా, ఈ పూల బంతి పాట పూర్తయిన తర్వాత ఎవరి చేతిలో ఆగిపోతే వాళ్ళు ఎలిమినేటెడ్. ఆనంద్ గారు, మీరు కూడా వచ్చి కూర్చున్నారు. ఇక ఈ పాట ఎవరు ఆపుతారు? కంగారు పడకండి లేకే గారు, ఇది ఆటోమేటిక్ సిస్టమ్. సాంగ్ ప్లే అయ్యాక చివరికి అదే ఆఫ్ అవుతుంది. నమ్మొచ్చా ఆనంద్ బాబు? లేదంటే ఈ వంకతో తెల్లవారులు మమ్మల్ని ఇక్కడే కూర్చోబెడతారా? మీకు దాని గురించి తెలియాలంటే ఫస్ట్ ఒక రౌండ్ ఆడాలి. స్టార్ట్ సౌండ్. చెప్పాను కదా చిన్న బావా, ముందు ఎలిమినేట్ అయ్యేది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరని. నెక్స్ట్ కాంతమ్మ బామ్మే. చూడు. అక్కర్లేదు నక్షత్ర, ఐరేంద్రి అత్తయ్య కాంతమ్మ బామ్మ ఇద్దరు పార్ట్నర్సే కదా. ఈ ఇద్దరు ఎలిమినేటే. పదండి కాంతం గారు, మనం వెళ్ళి హ్యాపీగా భోంచేద్దాం. పదవే ఐరేంద్రి. ఆగండి అత్తయ్య, గేమ్ రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళకండి. ఎలిమినేట్ అయిన వాళ్ళు పాట పాడాల్సిందే. పాటంటే గుర్తొచ్చింది, కాంతం గారు బ్రహ్మాండంగా పాడతారు. అంటండాలు బ్రహ్మాండాలు అక్కర్లేదు అత్తయ్య, పాట పాడితే చాలు. పాడండి కాంతం బామ్మగారు.
నాకెలాంటి పాటలు రావు బాబు, నన్ను వదిలే బాబు. నా కర్మ కాలిపోయిందని ఏదైనా పాట పాడండి. సర్లే, మీ అందరి కోసం ఏదో పాడేస్తా. అంతా భ్రాంతి ఏనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా. ఎంత బాగా పాడావు కాంతం. ఆనంద్, ఎలా ఉంది ఆనంద్? బాబాడేనా ఆనంద్ బాబు? మీరు మొదటి రౌండ్ లో ఎలిమినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇంక వెళ్ళండి. అలాగే పద కాంతం, పద. ఆనంద్ గారు, చెప్పాను కదా లెక్కే గారు, ఈ టెడ్డీ అవుట్ అయిపోతుందని. టెడ్డీ 5.4 అన్నారు. వేస్ట్ ఫెల్లో. చూసింది చాలు, పాట పాడి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు పాటలు రావు. నువ్వు పాట పాడకపోతే ఈ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడే పనిచేయాల్సి ఉంటుంది. రే ఆనంద్, పోన్లే, మరో మనిషే కదా, వదిలేసి. ఈ మరో మనిషిని వదిలేయకూడదన్నయ్య. పాడతాను. నుదుటిపై రాత చీకటైంది లైఫ్ అంతా. పెదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు కారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నానమ్మా, నువ్వు పాట పాడాల్సిందే. పాడు నానమ్మా. భలేవాడివిరా, నాకు పాటలు రావు, ఏవి రావు. కానీ గేమ్లోకి వచ్చావు కదా నానమ్మా, పాట పాడాల్సిందే. అనయ్య, నువ్వైనా చెప్పు. అప్పు, ఆనంద్ చెప్తున్నాడు కదా, అందరికో రూలు మనకో రూలు ఉండకూడదు. ఆట అంటే ఆటే, పాడేసి. సూపర్ అప్పు, సూపర్. మీరు కానివ్వండి. సౌండ్.
సౌండ్. రే ఆనంద్, ఈసారి నువ్వే పాడాలి. ఏంటో శ్రీవారు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. చేతులు తగలకుండా మెహందీ పెట్టాలి కదా లైక్య గారు, అందుకే మీరే ఆడుకోండి. హలో హలో హలో, పాట పాట. ఏంటి పాట? అందరు కొట్టేవరా, సూపర్. సరే మీరు ఆడుకోండి, నేను పక్కన ఉంటా. ఎక్కడికి? గేమ్ స్టార్ట్ చేసి నువ్వే ఎండ్ వరకు ఉండాల్సిందే. ఉండు. సౌండ్. బాయ్. నాలుగు రౌండ్లు జరిగేసరికి అందరూ ఎలిమినేట్ అయ్యి మీ ముగ్గురు మాత్రమే మిగిలారు. చూద్దాం ఈ లాస్ట్ రౌండ్లో ఎవరు గెలుస్తారో. ఆనంద్, ఇక ఆలస్యం చేయకుండా ఆ 5వ రౌండ్ కూడా ఆడేస్తే విజేత ఎవరో తెలిసిపోతుంది. అలాగేనమ్మా. సౌండ్. నక్షత్ర కూడా అవుట్ అయిపోయింది. ఎవరు గెలిచినా ఓడిపోయినా వసుంధరకు మెహందీ పెట్టేది మాత్రం నేనే. నక్షత్ర, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఛ! నాకు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. విన్నర్ అవ్వాల్సిన దాన్ని లూజర్ గా బయటకు రావాల్సి వస్తుంది. గేమ్ అప్పుడే అయిపోలేదు నక్షత్ర. నువ్వు పాట పాడాలి, ఇంకో రౌండ్ జరగాలి. ఆ రౌండ్లో విజేతగా నిలబడేది అన్నయ్యో లేక వసుంధర గారో తెలియాలి. ఇంకో రౌండ్ అక్కర్లేదు ఆనంద్. చివరిగా మిగిలింది వసుంధర వంశీయే కదా. అదెలా కుదురుతుందో దినా? గేమ్ అంటే గేమే.
నిజమే సుచిత్ర. ఎదురుగా ఉన్నది వంశీ, వసుంధర. వాళ్ళెలాగూ ఒకరి కోసం ఒకరు ఓడిపోతారు కాబట్టి ఈ పోటీ ఆగకూడదు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏమి లేదు సుచిత్ర. వసుంధర గెలిచింది అంటే తన చేతులకు మెహందీ ఎవరు పెట్టాలో తనే ఎంచుకుంటుంది. ఒకవేళ వంశీ గెలిస్తే వసుంధర చేతికి ఎవరు మెహందీ పెట్టాలో ఆయనే నిర్ణయిస్తారు. కానీ ఈ లాస్ట్ రౌండ్ వాళ్ళిద్దరు మాత్రమే ఆడితే ఆటకి పట్టుండదేమో అమ్మమ్మగారు. భలే చెప్పావు. నిజమే. వాళ్ళిద్దరూ ఆడితే ఎలాగూ ఒకరి కోసం ఒకరు ఆడతారు. అవసరమైతే ఒకరి కోసం ఒకరు ఓడిపోతారు కూడా. అందుకని మూడో వ్యక్తిగా మన నక్షత్ర ఆడుతుంది. నేను రెడీ అమ్మమ్మా. బేబీ ఎందుకమ్మా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా. ఇది నా నిర్ణయం. నీ నిర్ణయంలో అంతరార్థం మాకు అర్థమైందిలే అమ్మా. అయితే మీరేమంటారు ఇప్పుడు? నక్షత్ర కూడా పోటీలో మళ్ళీ పాల్గొవాలి అంటారు. మీరే చూస్తారుగా. ఆనంద్, మొదలుపెట్టు. ఇంకెందుకు నాన్నమ్మా సాంగ్? ఇందాక ఎలాగో నక్షత్ర ఎలిమినేట్ అయింది. దానికి పనిష్మెంట్గా పాట పాడించి ఈ గేమ్ ఆడిస్తే సరిపోతుంది. నువ్వు సూపర్ ఆనంద్ బాబు. ఇప్పుడు జరిగే ఆట చూడు, రసవత్తరంగా ఉంటుంది. కానివ్వండి. నక్షత్ర, ఓడిపోయినందుకు భావం తప్పకుండా ఒక మంచి పాట పాడు. ఈసారి నేనే గెలవాలని అమ్మమ్మ మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మాత్రం వదులుకోను. మళ్ళీ పాల్గొంటున్న ఆనందంలో పాటలు రావట్లేదనుకుంటా నక్షత్రకి. నా మనసులో ఉన్నది పాట రూపంలో చెప్తూ ఈ ఆట ముగించేస్తాను ఆనంద్ బావా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేలా. అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. ఇదంతా తొండి. ఈ కాంతమ్మ బామ్మే నా ఆటని డిస్టర్బ్ చేసింది. లేదు లేదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదిగో అమ్మడో, ఇదేం బాగాలేదు. నీ మీద పువ్వు పడితే అనుమానం అని నా మీద పడతావేమిటి? ఇక్కడితో గేమ్ అయిపోయినట్టే కదా. అంతే అత్తయ్య. బేబీ, ఇక నువ్వు ఇటు పక్కకు వచ్చేసాయి. మనందరం ఓడిపోయాం. మమ్మీ, వదిలే నక్షత్ర. ఆనంద్, తర్వాత జరగాల్సింది చూడు. ఇంకేముంది అత్తయ్య, వంశీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మిగిలింది వసుంధర మాత్రమే. అనయ్య, మీరు వచ్చేయండి. వంశీసా, అలా వెళ్ళిపోకండి. మరి ఎలిమినేట్ అయ్యారు కాబట్టి సాంగ్ పాడాలి. సాంగ్ నేనా? మా బాస్కి పాట పాడటం రాదు. టెడీ, అన్నయ్య పాట పాడకపోతే నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఓకేనా? బాస్, పాట పాడండి బాస్. పాడు బావా. నీ మనసులో ఉన్న మగవ గురించి మంచి పాట పాడు. మీ అందరి కోసం నా మనసులో ఉన్న మనిషిని తలుచుకొని పాడతాను.